రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ పై దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకుడు జ్వాలాపురం శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగ్గదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన సీనియర్ నాయకుడు తేజమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక గోరక్షణపేటలో ఉన్న శ్రీకారం మినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తేజమూర్తుల మాట్లాడుతూ నోటికొచ్చినట్టుగా పదజాలం వాడటం, దూషించడం మాకు వచ్చిన అయితే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు నేర్పిన సంస్కారంతోనే జాగ్రత్తగా మాట్లాడుతున్నామన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత బ్రాహ్మణులకి అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలపడానికి, అలాగే మేము అడిగిన వెంటనే ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 353 కోట్లు మాకు బ్రాహ్మణులకి సంక్షేమానికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు బ్రాహ్మణ కార్పొరేషన్ తరపున, బ్రాహ్మణ సమాజం తరపున తెలియజేస్తున్నాం ముందుగా. తర్వాత ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పరిపాలన అంతమయ్యాక, వైసీపీ ప్రభుత్వం అంతమయ్యాక చాలామంది మాజీ మంత్రులు కానీ, మాజీ సలహాదారులు కానీ, మాజీ అధికార ప్రతినిధులు కానీ, బ్రాహ్మణ సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు, అంటే మాజీ దేవాదాయ శాఖ సలహాదారులు కానీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి, అలాగే గౌరవ చైర్మన్ గారిని బుచ్చి రామ్ ప్రసాద్ గారిని ఉద్దేశించి, అసలు మీరు బ్రాహ్మణ పుట్టారా, మీరు కడుపుకి ఏం తింటున్నారు, గుర్రాలు పలుదవుతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. ముందుగా దాన్ని మేమందరం బ్రాహ్మణ సమాజం తరపున, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరపున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం. ఆయన అంటారు, బ్రాహ్మణ కార్పొరేషను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని ప్రశ్నించారు. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉండగా, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు శ్రీకాంత్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాజీ సలహాదారుడిగా ఉన్నాడు. దేవాదాయ శాఖలో ఏం జరిగిందో మరి ఆయనకే తెలుసు. గుళ్ళు తగలెట్టినప్పుడు, రథాలు తగలెట్టినప్పుడు మరి ఈయన బ్రాహ్మడే కదా, ఈయన బ్రాహ్మడు కాదు కదా అని ఇప్పుడు మేము వాడచ్చు పదజాలం. కాకపోతే ఆయనంత దుర్మార్గంగా మేము పదజాలం వాడం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు మాకు కొంత విచక్షణంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మొట్టమొదటి నుంచి మాకు అలవాటు చేశారు. కాబట్టి ఆయన వాడిన పదజాలం మేము వాడలేం. కాకపోతే ఇలాంటి పదజాలం ఇంకెప్పుడైనా వాడినట్లయితే ఖచ్చితంగా కూటమి తరపున, కార్పొరేషన్ తరపున మీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మా కార్పొరేషన్ తరపున వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రకంగా శ్రీకాంత్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయన అడిగారు, 2015 దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన నేత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2015లో, అంటే 2015 నుంచి కార్పొరేషన్ వచ్చిన దగ్గర నుంచి సుమారు 2015-16 గాను 31,38,00,000, అంటే ఆయనకి పూర్తిగా డీటెయిల్స్ సంఖ్యలతో సహా చెప్పదలుచుకున్నాను ఒక 2-3 నిమిషాల్లో. 2016లో 56,87 కోట్లు, 2017-18కి సంబంధించి 63,63,00,000, 2018కి సంబంధించి 64,87,00,000, అలాగే 2019-20కి గాను సుమారు మొత్తం, అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉన్నప్పుడు మొత్తం బ్రాహ్మణ సంక్షేమానికి, అప్పుడు కూడా జనసేన పార్టీ టీడీపీతోనే ఉంది, కాకపోతే బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. అప్పుడు కూడా బీజేపీ ఉంది, కూటమి నేతలుగానే ఉన్నాం. అప్పుడు మొత్తం 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడు మొత్తం 216,77,00,000 రూపాయలు సుమారు ఇవ్వడం జరిగింది. ఇది మరి అప్పుడు టీడీపీలోనే ఉన్న శ్రీకాంత్ గారు అప్పుడు టీడీపీలో ఉండి అప్పుడు ఏం చేసిందని అడుగుతున్నారు. ఇది హాస్యాస్పదం. తర్వాత 2019 తర్వాత ప్రజల కర్మ గుడిసెట్ అయిపోయి, నిజంగా ఇలాంటి పదం మేము వాడకూడదు, ప్రజల కర్మ కాలిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 24 వరకు వైసీపీ ఇచ్చిందంటే మొత్తం ఎంత అంటే 780,94,00,000. మొత్తం 5 సంవత్సరాలకు గాను వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది 780 కోట్ల రూపాయల 94 లక్షల రూపాయలు మాత్రమే
ఇచ్చింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిన అకృత్యాలు కానీ ప్రజల లో ఆ రోజు వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు కార్పొరేషనే లేదు, అసలు క్రెడిట్ సొసైటీయే లేదు అన్నం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజుకి క్రెడిట్ సొసైటీ మొదలుపెట్టినటువంటి 31/10/2015లో క్రెడిట్ సొసైటీ అనేది మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు క్రెడిట్ సొసైటీలో ఉన్న మెంబర్షిప్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80,270 మెంబర్షిప్స్ ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరూ ఐవీఆర్ కృష్ణారావు గారు చైర్మన్గా ఉండగా ప్రతి ఇంటికి వెళ్ళి చేసిన సందర్భాలు మాకు తెలుసు. అందులోనూ మేము కూడా రాజమండ్రి నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. అలాగే క్యాపిటల్ ధనం సుమారు 14 కోట్ల రూపాయలు క్రెడిట్ సొసైటీలో నిల్వ ఉంది ప్రస్తుతం. అలాగే మెంబర్షిప్స్ డిపాజిట్ అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో డిపాజిట్ వేస్తారు. ఆ డిపాజిట్ బ్యాంకులో ఎలాగే వేస్తారో అలాగే డిపాజిట్ వేసిన రుసుము ఎంత ఉందంటే సుమారు 58 కోట్ల రూపాయలు ఉంది ఈరోజు. అలాగే సుమారు మెంబర్షిప్కి అవుట్ సోర్సింగ్ మొత్తం 118 కోట్ల రూపాయలు ఉంది. అలాగే టోటల్గా ఈ క్రెడిట్ సొసైటీ రన్ అవుతున్న మొత్తం అప్పుల ద్వారా కానీ బయటికి ఇచ్చింది కానీ బంగారం ద్వారా ఇచ్చింది కానీ మొత్తం 337 కోట్ల రూపాయలు. శ్రీకాంత్ గారు చూడాలి, మీ జీవితంలో మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా క్రెడిట్ సొసైటీ నుంచి దాఖలాలు లేవు. మేము ఈ క్రెడిట్ సొసైటీ ప్రారంభం దగ్గర నుంచి 5 సంవత్సరాలు ఈ యొక్క 18 నెలల్లో అంటే 14 నుంచి 19, 24 నుంచి ఇప్పటి వరకు అంటే ఇది నేను చెప్పేది జనవరి 30, 2026 తారీఖు జనవరి నెల ఎండింగ్ వరకు చెప్పేది శుభ్రంగా 337 కోట్ల రూపాయలు క్రెడిట్ సొసైటీ ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ కూడా పక్కా ఆధారాలతో మీరు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే వెబ్సైట్లో మీకు కూడా క్లియర్గా దొరుకుతాయి. మీరు కూర్చుని ఏదో పేపర్లు ప్రింట్ చేసేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి అసలు ఏం రాలేదు వెళ్ళి ఆ చైర్మన్ గారిని నానా తిట్లు తిట్టాయంటే మీరు వచ్చి చైర్మన్ గారిని డైరెక్టర్స్ని నానా తిట్లు తిట్టేస్తే మీ వైసీపీ ప్రభుత్వంలాగా మేము ఏం చేతకాని వాళ్ళం కాదు. ఖచ్చితమైనటువంటి సమాధానం మీకు ఇస్తాం. ఇంక ఎప్పుడైనా సరే శ్రీకాంత్ గారు కానీ వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులు కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ చైర్మన్ గారిని కానీ డైరెక్టర్స్ని కానీ ఏదైనా అంటే ఊరుకునేది లేదు. అనవసరమైన పదజాలం వాడితే మీ అంబటి రాంబాబు గారు ఇటీవలే రాజమండ్రి నుంచి ఏదో ఘనకారం చేసి దేశ సేవ చేసినట్టుగా జైల్లోంచి వచ్చి పెద్ద ఊరేగింపు పెట్టుకుని వెళ్ళాడు. మీకు కూడా అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి మేము ఒక బ్రాహ్మణుగా కోరుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు రావాలి అంటే మీరు మున్ముందు ఎవరినైనా తిట్టచ్చు, ఏదైనా తిట్టచ్చు. మేము తిట్టడం ప్రారంభిస్తే మాకు వచ్చినటువంటి బూతులు ఎవరికి రావు, మీకన్నా ఎక్కువచ్చు. కానీ మాకు ఒక విజ్ఞత ఉంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు విధేయత వినయం నేర్పారు. ఇలాగే ఎక్కువ మాట్లాడకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. నువ్వేం చేసావు అన్నా మమ్మల్ని చీ అంటున్నారు. వైసీపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు కానీ జనసేన కానీ బీజేపీ నేతలు కానీ మమ్మల్ని చీ అంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడితే మీకు భయం ఏంటంటే వైసీపీ నాయకులందరికీ భయం ఏంటంటే గట్టిగా మాట్లాడితే మీకు ఉన్న పదవి పోతుందని భయం. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్క్రిప్ట్ ఏదైనా ఇచ్చారు అంటే మేమేదో దేశానికి ఉపయోగపడేది రాష్ట్రానికి ఉపయోగపడేది అనుకుంటాం. కాకపోతే ఏముండదు, అందులో మొత్తం పైనుంచి కింద వరకు ఏ బూతులు మాట్లాడాలో రాసి ఉంటాయి. స్క్రిప్ట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ బూతులు వీళ్ళు వచ్చి మీడియా దగ్గర మాట్లాడతారు. పాపం మీడియా వాళ్ళు కూడా అనుకుంటారు మనకేంట్రా బాబు ఇది, ఈయన వచ్చి ఏదో ప్రజలకు ఉపయోగపడేది చెప్తాం కదా మనం, మన చేత బూతులు కవర్ చేస్తున్నారని చెప్పి మీడియా వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అందువల్ల శ్రీకాంత్ గారు ఇలాంటి పద్ధతులంతా మానుకుని జాగ్రత్తగా మీరు ఏదైనా ఒక మంచి సలహా బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి కానీ క్రెడిట్ సొసైటీ అభివృద్ధికి కానీ ఏదైనా ఒక మంచి సలహా ఇస్తే చైర్మన్ గారు తీసుకుంటారు. డైరెక్టర్స్గా మేము కూడా ఆ సలహాని బోర్డు మీటింగ్లో పెడతాం. బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కానీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.